చదవబడినటువంటి 122వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే, ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే, ఎవరి కొరకు ప్రార్థించాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇది మన యొక్క ధ్యాన అంశము. మొట్టమొదటిగా మనం చూస్తే, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలంట. దేని కొరకు? యెరూషలేము. యెరూషలేం అంటే దేవుని మందిరము ఉన్న పట్టణము, అంటే సంఘము. హల్లెలూయా. ఏంటంట? సంఘము. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అంటే సంఘము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. దేని కొరకు ప్రార్థించాలంట? సంఘము. సంఘం అంటే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ చర్చి కాదు. హల్లెలూయా. సంఘము అంటే మనమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసుల సమూహమే సంఘము. అయితే ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. ఈ లోకానికి సంబంధించిన సంఘాలు ఉన్నాయి. ఉదాహరణకి మనందరికి బాగా తెలిసినటువంటి పొదుపు సంఘము అంటే ఉదాహరణకి చెప్తున్నా. హల్లెలూయా. అంటే సంఘము అంటే కొంతమంది సమూహాన్ని సంఘం అంటాం. అయితే బైబిల్ భాషలో ఉన్న సంఘము అంటే దేవుని బిడ్డల సమూహాన్ని, హల్లెలూయా, విశ్వాసుల సమూహాన్ని సంఘము అని పిలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సంఘము యొక్క క్షేమము కొరకు ప్రార్థించాలంట. మొట్టమొదట మనం ప్రార్థన చేయవలసింది ఎవరి కొరకంటే సంఘము కొరకు. ఎవరి కొరకు? సంఘము కొరకు. ఎప్పుడైతే మనం సంఘము కొరకు ప్రార్థిస్తామో, ఒక గ్రామములో, ఒక పట్టణములో సంఘము ఉండుట ఆ పట్టణానికి, ఆ గ్రామానికి ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఆ సంఘము క్షేమంగా ఉండాలా. ఆ సంఘం ఎలా ఉండాలా? క్షేమంగా ఉండాలా. సో ఆ సంఘము కొరకు, ఏ సంఘము కొరకు? క్రీస్తు సంఘము. హల్లెలూయా. దేవుని సంఘము. ఇక్కడ ఈ మందిరములో ఉన్నటువంటి ఈ సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మొదటగా హల్లెలూయా, సంఘము కొరకు ప్రార్థన చేయాలంట. సంఘము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరైతే సంఘము కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళు వర్ధిల్లుతారంట. ఏం చేస్తారంట? వర్ధిల్లడం అంటే ఆశీర్వదించబడటము, అభివృద్ధి చెందటము, దీవించబడటము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు, ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో వాళ్ళు సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. సంఘాన్ని ప్రేమించే వాళ్ళు సంఘం కొరకు ప్రార్థన చేస్తారు.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదట మనము ప్రార్థన చేయవలసినటువంటి అంశాన్ని మనం గమనిస్తే సంఘము కొరకు ప్రార్థించాలా. ఒక గ్రామములో, ఒక ఊరిలో సంఘము క్షేమముగా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆ గ్రామం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. దేవునికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘమంతా కూడా సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ప్రార్థన చేస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సంఘం ఎలా ఉంటదంట? క్షేమంగా ఉంటుంది. సంఘము క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట సంఘము కొరకు ప్రార్థన చేయాలా. ఎవరి కొరకంట? సంఘము కొరకు. సంఘము కొరకంటే సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు, విశ్వాసులందరి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు సంఘము యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటున్నామని అర్థము. ఎవరైతే సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు. ఏమవుతారంట? వర్ధిల్లుతారు, వర్ధిల్లుతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సంఘము కొరకు ప్రార్థించే వారుగా మనం ఉండాలా. దేని కొరకంట? సంఘము కొరకు. ఈ లోకములో, ఈ సమాజములో దేవుని సంఘము చాలా అవసరము, చాలా అవసరము. దేవుని సంఘమున్న గ్రామాలు ఆశీర్వదించబడ్డాయి. దేవుని సంఘమున్న పట్టణాలు దీవించబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి సంఘము కొరకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. సంఘము కొరకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు, సంఘ క్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్, ఎవరి కొరకు వారే ప్రార్థన చేసుకోవాలంట. హల్లెలూయా. ఫస్ట్ ఎవరి కొరకు చేశాం? సంఘం కొరకు చేశాం. సంఘం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయడం ముగించబడిన తర్వాత ఎవరి కొరకు వారే, అంటే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కొరకు వారు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. హల్లెలూయా. అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా. అందులో ఒక 3 ఉదాహరణలు నేను చూపిస్తాను. మొట్టమొదటి ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ప్రార్థన చేసేది? ఎవరు ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఎలియాజరు, దమస్కు ఎలియాజరు. అబ్రహాము పెద్ద దాసుడు. అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడుగా పిలువబడుతున్నటువంటి దమస్కు ఎలియాజరు ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, దేవుడా, నా యజమానుడైన అబ్రహాము దేవా, నా యజమానుడు అబ్రహాము ఉన్నాడే, ఆయనకు దేవుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను వచ్చిన కార్యాన్ని సఫలం చేయి, నేను వచ్చిన కార్యాన్ని జరిగించు అని చెప్పి మన గురించి తాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను కార్యం మీద వచ్చా, నేను ఒక పని మీద వచ్చా. అది ఎవరి పని? ఎవరి పని అది? అబ్రహాము పని. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము పని.
సో అబ్రహాము పని దేవుడు జరిగించాలి అంటే ఎవరైతే ఆ పని మీద వచ్చారో వాళ్ళు ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడైతే ఈయన చేస్తుంది అబ్రహాము కోసం కదా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ పని జరగలేదంటే ఎవరు వెయిట్ చేయాలి? ఎలియాజరే వెయిట్ చేయాలి, వెయిటింగ్. తర్వాత ఇంకొకటి, తన పని త్వరగా జరిగితే త్వరగా అతను తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు, హల్లెలూయా. కాబట్టి దమస్కు ఎలియాజరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఆయన మోకరించి తన ఒంటిలను కూడా మోకరింపజేసి ఆయన ఇలా అడుగుతున్నాడు, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన ఈ కార్యాన్ని జరిగించు, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో తన పని, తాను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన పని జరగాలని కోరుకుంటున్నాడు. తన పని అయిపోతే, తను వెళ్ళిన పని అయిపోతే తను త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు వెళ్ళింది దగ్గర ప్రాంతం కాదు. ఈరోజు నిజంగా మనము ఏ పని మీద వెళ్ళినా, ఎవరి పని మీద వెళ్ళినా, మనం వెళ్ళిన పని త్వరగా అయిపోవాలని మనం కోరుకుంటాం, అవునా కదా? మనకు ఉదాహరణ బాగా తెలిసినటువంటి చిన్న ఉదాహరణ అని చెప్తాం. రేషన్ షాప్ దగ్గరికే మనం వెళ్ళామనుకోండి, హల్లెలూయా. ఇప్పుడు వెహికల్ వస్తుంది, వెహికల్ అక్కడ ఆగుంటుంది, చాలా మంది జనాలు ఉన్నారు. ముందు మన పని అయిపోవాలని కోరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బియ్యము మనం ఇంట్లోకి తీసుకెళ్తున్నా మనం వెళ్ళిన పని త్వరగా అయిపోతే మనం అక్కడి నుంచి విడుదల పొందొచ్చు. సో అలా అనుకున్నటువంటి ఎలియాజరు తన కొరకు, తాను వచ్చిన పని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, హల్లెలూయా. రెండో వ్యక్తిని మనం గమనిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురుని మనం గమనిస్తే ఇది ఎక్కడ జరిగింది? వారు 4వ జామున వాళ్ళు ఒక పడవలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువు వారికి ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను వచ్చి కలుసుకుంటానన్నాడు, హల్లెలూయా. శిష్యులు మాత్రమే పడవలో ఉన్నారు. ఇక ఆ పడవ బయలుదేరింది, వెళ్తా ఉన్నారు. సో సగం దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందంటే సముద్రములో నీళ్ల మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం వాళ్ళు చూశారు. ఎవరో తెల్లని వస్త్రములు వేసుకొని ఆ నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారంట. అమ్మో దెయ్యం అన్నారు. తొందరపడి ఏమన్నారు? దెయ్యం అన్నారు. వస్తున్నది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తా ఉన్నారు. దెయ్యం అంటే వెంటనే ప్రభు ఏమన్నాడంటే, భయపడవద్దు, నేనే అన్నాడు. అప్పుడు పడవెక్కల, నేల మీదే నిలబడుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగా నేల మీద నడవడానికి నాకు సహాయం చేయి అన్నాడు. వెంటనే ప్రభు నడిసిరా అన్నాడు, హల్లెలూయా. అప్పుడు పేతురు తాను చాలా సంతోషంగా విశ్వాసంతో మొదటి అడుగు నేల మీద పెట్టాడు, నిలబడ్డాడు. దానికి ఆ రెండో అడుగు కూడా వేశాడు. మరొక అడుగు వేయబోయే తలకే
గాలి వీచింది. అప్పుడు పేతురు తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక్కడ అప్పుడు ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహించుదివి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు తన కొరకు ప్రార్థన చేసుకునేటువంటి ఈ సందర్భంలో మనం గమనిస్తే కేకలు వేస్తున్నాడు. తనలో ఏం లేదంట, విశ్వాసము లేదు. ప్రభువు తన ఎదురుగా నిలబడుకొని ఉన్నప్పటికీ తనలో విశ్వాసం లేదు. ఏమైంది? ఈరోజు ఎవరెవరి కొరకో మనం ప్రార్థన చేస్తుంటాం, ఎవరెవరికో ప్రార్థనలో ఉండేటువంటి ప్రభావాన్ని గురించి చెప్తుంటాం, ప్రార్థనలో ఎంత మేలు జరుగుతుందో చెప్తుంటా, అది మన దాకా వచ్చేతలకే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం అనేక సార్లు. ఎవరికైనా బాగలేకపోతే చెప్తాం దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికైనా బాగలేకపోతే నీకేం ఇబ్బంది లేదు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పి చాలా విశ్వాసంతో చెప్తాం. అదే పరిస్థితి మనకు వస్తే హల్లెలూయా, అదే పరిస్థితిలో మనముంటే విశ్వాసములో అల్పమైన విశ్వాసంలో గెలిపోయే విధంగా, దిగజారిపోయే విధంగా మనం ఉండిపోతూ ఉన్నామేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. వాస్తవానికి మనం గమనిస్తే మన కొరకు మనం ప్రార్థన చేసుకునే టయానికి మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో అది జరుగుతుందో జరగదో అన్న అవిశ్వాసంతోనే మనం ఉండిపోతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడుతున్నావు? నువ్వెందుకు సందేహపడుతున్నావు? ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు నువ్వు నిలబడ్డావు, నడిచావు. అయితే ఈ గాలిని చూసి నువ్వెందుకు సందేహపడుతున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. చాలా సార్లు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మన కొరకు ప్రార్థన చేసుకునే దానికి వచ్చే లోపల మనం దేని కోసమైతే ప్రార్థన చేస్తున్నామో అది జరుగుతుందో జరగదో, అది జరుగుతుందో జరగదో అన్న అవిశ్వాసంలోకి వెళ్ళిపోతా ఉన్నారు ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో మన కొరకు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ప్రార్థన అయితే చేసుకుంటున్నాం, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు చేస్తాడో చేయడో అన్న అల్ప విశ్వాసములకి, అవిశ్వాసములకి దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు పేతురు కూడా అదే ప్రమాదంలో ఉన్నాడు. ఏ ప్రమాదంలో అంటే అల్ప విశ్వాసిగా సందేహపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సందేహపడతా ఉన్నాడు. చిన్న ఉదాహరణ చెప్తా. నిన్నటి దినాన నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్నటి దినాన నా గురించే చెప్తున్నా. నిన్నటి దినాన నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా, రాత్రి కూడా నాకు తల తిరిగిపోతా ఉంది. లేస్తే తల తిరిగిపోతా ఉంది, పడుకొని అలా కళ్ళు మూసుకున్నా కూడా తల తిరిగిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు శుక్రవారం రోజు భయంకరమైన ప్రమాదం జరిగింది. దేవుడు ఆ ప్రమాదంలో నుంచి నన్ను తప్పించాడు. ఇంట్లోనే దగ్గుతూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పడిపోయా. నాకు తెలియదు. 2 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చింది. ఆ టైంలో లేస్తే నా ముఖమంతా, నా చెయ్యి అంతా, టవలు, లుంగి అంతా కూడా తడిసిపోయింది. బ్లడ్తో, రక్తంతో తడిసిపోయింది. చాలా భయానకమైన పరిస్థితి. ఇంట్లో ఎవరు లేరు, అందరూ బయట ఉన్నారు, నేను ఒక్కనే ఇంట్లో ఉన్నా. సో ఆ సంఘటన జరిగింది. దేవుని కృప వల్ల దేవుడు నన్ను బ్రతికించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిన్నంతా కూడా తల తిరుగుతా ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో సాయంత్రం అయింది.
క్యారల్స్కి వెళ్ళాలా? నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, దేవుని సన్నిధికి రండి, దేవుడు మీకు బాగు చేస్తాడని చెప్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చి కూర్చోండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్తా. మామూలుగా అంటే బలహీన పరిస్థితుల్లో ఉన్న వారికి. ఎందుకంటే నేను ఎన్నో చూసా నా విషయంలో దేవుడు నాకు చేసిన కార్యాలు. ఎవరైనా విశ్వాసులు నాకు ఇదిగో ఇలా బలహీనంగా ఉంది, నాకు జ్వరము, నాకు తలనొప్పి, లేకపోతే నాకు ఇలాంటి పరిస్థితి అని చెప్తే, మీరు దేవుని సన్నిధికి వచ్చేయండి. మనం కూడా ఎవరికో చెప్తా ఉన్నా, కాళ్ళు నొప్పులు పుడతాయంటే ఈ క్యారల్స్ అంతా తిరుగు, నీ కాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని చెప్పి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చివరికి పరిస్థితి ఎక్కడికి వచ్చింది? నా దాకా వచ్చేసింది. చాలా దారుణమైన పరిస్థితి, తల తిరిగిపోతుంది. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, నువ్వు అనేక మందికి ఇలా చెప్తావు కదా, మరి నీ పరిస్థితి ఏంది అన్న. వెంటనే లేచి రెడీ అయ్యి నేరుగా వెళ్ళి కూర్చొని ఆటోలో క్యారల్స్కి వెళ్ళిపోయాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి నేను క్యారల్స్కి వెళ్ళాను కాబట్టి ఈ రోజు నేను నిలబడుకోగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పగలను, అదే రాత్రి నేను పడుకొని ఉంటే ఇప్పుడు కూడా నేను పడుకోనే ఉండేవాడినేమో. దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే నేను లేచి నా పరిస్థితి సరైనది కాకపోయినప్పటికీ వెళ్ళగలిగానో, దేవుడు నన్ను బాగు చేశాడు. నేను చెప్పగలను ధైర్యంగా. హల్లెలూయా, ఈ ప్రపంచంలో దేవుడు తప్ప ఎవ్వరు కూడా మనల్ని బాగు చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. కాకపోతే మనం ఆ నమ్మే విషయంలోనే కొంచెం పేతురులాగా సందేహపడుతుంటాం అంతే. మనస్ఫూర్తిగా పరిపూర్ణ విశ్వాసంతో నీవు నేను దేవుణ్ణి అడగగలిగితే ప్రార్థనతో సాధించలేని కార్యమే లేదు. హల్లెలూయా. సో పేతురు తన కొరకు తను ప్రార్థన చేసుకునే ఆ స్థితికి వచ్చే లోపల సహజంగా ప్రార్థన చేయటం వేరు, ఇక్కడ కేకలేస్తున్నాడంట, ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు. కేకలేస్తున్నాడు, కానీ లోపల అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, సందేహం ఉంది. ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడుతున్నావు? లేయని చెయ్యవగానే పేతురు లేచి ఆ నీళ్ళ మీద నిలబడ్డాడు. హల్లెలూయా, తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటున్నాడు పేతురు. సో ఈరోజు మనందరం కూడా మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ఎవరు కూడా మన కొరకు మనం ప్రార్థన చేసుకోకుండా ఉండము. మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. అయితే మన కొరకు మనం ప్రార్థన చేసుకునే నేపథ్యంలో, ఆ సందర్భంలో విశ్వాసంతో చేసుకుంటామా, లేకపోతే మిగతా వాళ్ళందరి కొరకు విశ్వాసంతో ప్రార్థన చేసి వాళ్ళకి బాగైపోవాలి ప్రభు, వాళ్ళని బాగు చేయను ఆయన, లేకపోతే ప్రభు వాళ్ళని దీవించు, వాళ్ళ పరిస్థితులను తప్పించు, మన దాకా వచ్చే తలకే ఆడ చేస్తాడులే అన్న ఫీలింగ్తో ఉండిపోతున్నామా? హల్లెలూయా, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? విశ్వాసంతో చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో వ్యక్తిని మనం చూస్తే లూకా సువార్త 23:42. లూకా సువార్త. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనక ఇక్కడ యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇద్దరిని సిలువ వేశారు.
అందులో ఒకడు ప్రభు వైపు చూసి ఆయన గుర్తించి ఆయన గుర్తిరిగి ఇతడు సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు, ఇతడు సర్వశక్తి కలిగిన దేవుడు అని గ్రహించి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని తన కొరకు తనేం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. తన కొరకు తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉండువు. హల్లెలూయా. ఇతని ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. కారణం అతడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి అతనికి అసలు యేసు ప్రభు గురించి తెలియదు, అతనికి యేసు ప్రభు ఎవరో తెలియదు. అతను ఒక దొంగ, సిలువ వేయబడ్డాడు. కానీ ఆ సిలువ వేయబడినటువంటి ఆ సమయంలో ప్రభువుని గుర్తించాడు. ప్రభువుని గుర్తించాడు. ఎలా గుర్తించాడంటే ఆయన ప్రేమను చూశాడు ఆయన. హల్లెలూయా. మొట్టమొదటి మాటకే ఆయన హల్లెలూయా తనకి విధేయుడైపోయాడు. యేసు ప్రభు సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాటకే ఏ మాట? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ఎప్పుడైతే అన్నాడో, రెండో మాట ఈ దొంగను గురించి మాట్లాడిన మాటే. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఎందుకంటే అతడు చాలా విశ్వాసంతో తన గురించి తాను ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మన కోసం మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అవిశ్వాసం ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియాజరు ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. పేతురు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? హల్లెలూయా. కేకలు వేయచ్చు. తన దాకా వచ్చే లోపల తను ఎంతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయానికి గురై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు అల్ప విశ్వాసిగా ఉండకూడదు, నువ్వెందుకు సందేహిస్తున్నావని చెప్పి అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి సందేహాన్ని తీసివేసి తనను రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన కొరకు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయమని ప్రభువుని అడగాల. వెంటనే ఆయన తీసేస్తాడు, మన కార్యాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలా. సమయం లేదు, ముందుకెళ్దాం. హల్లెలూయా. ఏంటంట? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 1:9 చదువుకుందాం త్వరగా. రోమాపత్రిక 1:9. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటూ రోమీలకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట, తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటూ వారి కొరకు కూడా మానక ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రార్థన చేస్తున్నాడు వారి కొరకు. నేను నా కొరకు నేను ప్రార్థన చేసుకునేదే కాకుండా మీ కొరకు కూడా నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు. సో ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. యాకోబు 5:16 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి,
మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు, మీకు ఆరోగ్యం కలిగినట్లు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదట సంఘం కొరకు ప్రార్థన చేయాలా, రెండోది మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవాలా, మూడోది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలా. సహజంగా ప్రార్థన చేసే విధానం ఖచ్చితంగా మనకు తెలియాలా. ఎలా ప్రార్థన అంటే ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో కూడా మనము జ్ఞానంతో చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలా. వాక్యానికి ముందు ప్రార్థన ఇచ్చినప్పుడు ఎవరి కోసం చేయాలా? వాక్యము కోసం చేయాలా. ప్రభువా, నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడు, ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు అని చెప్పి ప్రార్థన చేయాలా. వాక్యం కోసం ప్రార్థన ఇచ్చినప్పుడు ఎవరెవరి కోసమో ఎవరికో బాగలేదని ఇదంతా చేయకూడదు. రెండో విషయం వస్తే, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన ఇస్తే ఏం చేయాలా? వాక్యము కొరకే, అంటే ఏ వాక్యం అయితే చెప్పారో ఆ వాక్యము గురించే ప్రార్థన చేయాలి. ఆ వాక్యానుసారముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనకి ఏది గుర్తొస్తే అది అల్లా పెట్టి ప్రార్థన చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెక్స్ట్ మనం గమనిస్తే సహజంగా ప్రార్థన వాక్యానికి ముందిస్తే ఏదేదో చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ప్రార్థన చేసే టైం కూడా మనము కలిగి ఉండాలా. కరెక్ట్ గా వాక్యానికి ముందైతే 1 నిమిషం అంతే. హల్లెలూయా. 1 నిమిషమే. వాక్యం తర్వాత వాక్యానుసారంగా 2-3 నిమిషాల్లో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అరగంట చెప్తే 15 నిమిషాలు ప్రార్థన చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. వాక్యానికి ముందు ఒక పాస్టర్ గారు ఒక ఆయన ప్రార్థన చేయమన్నాడంట. వాళ్ళని సహోదరుడు ప్రార్థన చేస్తాడు అన్నాడంట. ఆయన ప్రార్థన ప్రారంభించాడు. వాక్యం కొరకు చేయాలా. చేస్తానే ఉన్నాడంట. 5 నిమిషాలు అయిపోయిందంట. చేస్తానే ఉన్నాడంట. 10 నిమిషాలు అయిపోయిందంట. వెంటనే ఈ పాస్టర్ గారు ఏమన్నాడంటే, ప్రియులారా, సహోదరుడు మన మధ్యలో ప్రార్థన చేస్తూ ఉండగా మనం ఒక పాట పాడుకుందాం అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థమైందంటే ఆయన అప్పుడైనా ఆపుతాడేమో అని మనం ఒక పాట పాడుకుందాం అన్నాడు. వెంటనే ఆయన ఇంకొకటి కూడా దీంట్లో కలిపేస్తా, ఆయనకు ప్రార్థన ఆపడం ఎక్కడో తెలియలే. ప్రార్థన అయితే చేస్తున్నాడు, కానీ ప్రార్థన ఎలా ఆపాలో అర్థం కాలే ఆయనకి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి అనేదాన్ని మర్చిపోయినాడు. చేస్తానే ఉన్నాడు. మధ్యలో ఇలా అన్నాడంట, అందుకోరా అబ్రహామా అన్నాడంట. పక్కన అబ్రహాం కూర్చో ఉన్నాడు. ఒరే, ఆపడం నా వల్ల కావడం లేదు, నువ్వు అందుకో, నువ్వు ఆపురా అన్నాడంట. హల్లెలూయా. అలాంటి విధంగా మనము ఉండకూడదు. కరెక్ట్గా నిక్కచ్చిగా ప్రార్థన దేని కోసం చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో పర్ఫెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి సంఘములో చేసేటప్పుడు ఉపవాస ప్రార్థన టైంతో నిమిత్తం లేదు. నువ్వు 1 గంట చేయొచ్చు, 1.5 గంట కూడా చేయొచ్చు. అది సేవకులు ఇచ్చే టయాన్ని బట్టే ఉంటుంది. మళ్ళా మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయాలి కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలా. మరొక విషయం, బోధకుల కోసం, కాపర్ల కోసం ప్రార్థన చేయాలా. ఎవరి కోసం అంట? బోధించేవారు, సంఘ కాపర్లు, సేవకుల కోసం ప్రార్థన చేయాలా. మర్చిపోకూడదు. ఆది సంఘం సేవకుల కోసం ప్రార్థన చేసింది. అపోస్తల కార్యములో మనం చూస్తే
ఆది సంఘం సేవకుల కోసం ఎంతగా ప్రార్థన చేసిందో. హల్లెలూయా. కాబట్టి 4వ విషయం, నేను రెఫరెన్స్ చూపించట్లేదు, 4వ విషయము సేవకుల కోసము, కాపర్ల కోసం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. 5వ విషయము రోగుల కొరకు ప్రార్థన చేయాలా. ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? రోగుల కొరకు. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 మాట రాయబడి ఉంటుంది. మీలో ఎవరికైనా రోగం కలిగిన ఎడల సంఘ పెద్దలను పిలిపించుకొని నూనె రాసి వారి కోసం ప్రార్థన చేయాలని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి వెంటనే విశ్వాస సహితమైన ప్రార్థన అయితే వెంటనే స్వస్థత వస్తుందంట. ఆ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, విశ్వాసంతో ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు మనం గమనిస్తే, 1-3 వచనాలు అందరి కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. హల్లెలూయా. సమయం లేదు, నేను రెఫరెన్స్ చూపించట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకెళ్తూ ఉన్నాను. అందరి కొరకు అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలంట. హలో, హల్లెలూయా. 1 సంఘము కొరకు ప్రార్థన చేయాలా, 2ది మన కొరకు ప్రార్థన చేయాలా, 3ది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలా, 4ది బోధకుల కొరకు, కాపర్ల కొరకు ప్రార్థన చేయాలా, 5ది రోగుల కొరకు ప్రార్థన చేయాలి, 6ది మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. హల్లెలూయా. 7ది ప్రాముఖ్యమైన విషయం. ఇది చేస్తే మన ప్రార్థనలో పరిపూర్ణత వస్తుంది. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలంట. ఎవరి కొరకు? శత్రువుల కొరకు. ఏమని? ప్రభువా నాయనా, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి జరగాలని కాదు. ఇలా చేసేవాళ్ళు లేరా? ఇలా చేసేవాళ్ళు లేరా? మన మధ్యలోనే ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాళ్ళకి ఏదో ఒకటి చూపి పోతాడా? పబ్లిక్ గానే మనసులో అనుకునేది వేరు. వాళ్ళు చూడు, వాళ్ళ ప్రవర్తన చూడు, వాళ్ళకి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. తప్పు, చాలా తప్పు, అది చాలా ప్రమాదం. అది దేవుడు అంటాడు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను శపించే వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేస్తామో, మన యొక్క విశ్వాసంలో, మన యొక్క ప్రార్థనలో, మన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణత వచ్చిందని మనం నమ్మచ్చు. ఏమని? వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు ఆశీర్వదించబడాలా, వాళ్ళు దీవించబడాలా. హల్లెలూయా. వాళ్ళు రక్షించబడాలా. శత్రువుల కొరకు ప్రార్థన చేసే విధానం ప్రియమైన దేవుడు. శత్రువు నాశనం అవ్వాలని ఎవ్వరు కూడా కోరుకోకూడదు. శత్రువు నాశనం అవ్వాలని కోరుకుంటే, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మనం విన్నాం, ఎవడైనాను ఇతరుల మీద బురద చల్లాలనుకున్నప్పుడు ఆ బురద ఫస్ట్ మనకే అవుతుందంట. వాళ్ళ మీద పడేది పడంది తర్వాత విషయం. బురద ఇలా ఎత్తుకొని ఇలా చల్లినప్పుడు వాళ్ళ మీద పడవచ్చు, పడకపోవచ్చు, కానీ మనకు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. హల్లెలూయా. అదే ఎవరైనా ఇతరుల మీద సెంటు చల్లేటప్పుడు, ఏం చల్లేటప్పుడు? బురద చెప్పాను, సెంటు చెప్తున్నా, పర్ఫ్యూమ్. బురదని ఎవరైనా కోరుకుంటారా? కోరుకుంటారు బురదని? సెంటును కోరుకుంటారు, ఎందుకంటే మంచి వాసన వస్తుంది కాబట్టి. ఎవరైనా సెంటు చల్లేటప్పుడు మొదట ఆ పర్ఫ్యూమ్ ఎవరికి అవుతుంది? చల్లే వాళ్ళకి అవుతుంది, మనకు అవుతుంది. బురద చల్లినా మనకే, సెంటు చల్లినా మనకే. హల్లెలూయా. కాబట్టి శత్రువుల్ని లేకపోతే ఎవరినైనా వాళ్ళ బాగోగులు మనం కోరుకుంటే అది మొదట మనకు
మనం బాగుపడతాం. వాళ్ళ నాశనాన్ని కోరుకుంటే అది మొదట మనమే నాశనం అవుతాం ఖచ్చితంగా. ప్రార్థన చేసే విధానంలో శత్రువుల కొరకు ప్రార్థన చేయాలండి. చివరగా శత్రువుల కొరకు, ఎవరైతే శత్రువుల కొరకు ప్రార్థన చేస్తారో ప్రభువే చెప్పాడు కదా, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. హల్లెలూయా. మనము మన పక్షముగా తప్పు చేసిన వారిని, తప్పిదం చేసిన వారిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడంతే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థన చేసే విధానం 7 విషయాలు చెప్పుకున్నాం. 7 విషయాలు, ఈ 7 విషయాలు మనం ప్రార్థన చేయాలా. ఇది మన ప్రార్థనలో ఉంటే హల్లెలూయా మనం రాసి పెట్టుకుని చాలా మంచిది. 7 విషయాలు. ఎందుకంటే చాలా మందికి ప్రార్థన ఎట్లా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరి కోసం చేయాలో తెలియదు. ఏదో కూర్చున్నాం అట్ట ఇట్ట అనేసి లేచి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ 7 విషయాల కోసం, మొదట సంఘము కోసం, రెండోది మన కోసం, మూడోది ఇతరుల కోసం, నాలుగోది బోధకుల కోసం, ఐదోది రోగుల కోసం, ఆరోది అందరి కోసం, ఏడోది శత్రువుల కోసం. హల్లెలూయా. పరిపూర్ణ సంఖ్య 7. ఈ 7వది మనం చేసినప్పుడే మనకు మేలు, మనకు క్షేమము. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.